ఒకే రకమైన తప్పు, కానీ ఒక వర్గం చేస్తే మాత్రము అది అతిపెద్ద తప్పు, ఇంకొక వర్గం చేస్తే మాత్రం ఏమో కావచ్చు, చూద్దాం. అవునా, నిజంగానా అలా అన్నాడా? ఇలాంటి 1972లో ఎప్పుడైతే సెక్యులర్ అనే పదాన్ని బలవంతంగా ఈ రాజ్యాంగంలో చొప్పించారో అప్పటి నుంచి కూడా నా భారతదేశ ప్రజలందరూ కూడా నిద్రావస్థలోకి జారిపోయారు. ఒకే సంఘటన, ఒకే పదము, ఒకే పదాన్ని హిందూ మతం, హిందూ వర్గానికి చెందిన వ్యక్తి కనుక ఇంకొక వర్గానికి సంబంధించిన వ్యక్తిపై, అంటే ఒక ఇస్లామికో లేదా క్రిస్టియనో లేకపోతే ఇంకేదో, మెయిన్గా ఈ దేశంలో అదే ఇలాంటి భావన, ఇలాంటి ఆరోపణలు చేయడము లేదా అలాంటి పరుష మాటలు మాట్లాడము తప్పే కావచ్చు, కానీ అదే పదాలను అవతలి వ్యక్తి చేస్తే మాత్రము తప్పు కాదు. అదే పదాలను హిందువులపై ప్రయోగిస్తే మాత్రము తప్పు కాదు. దాని గురించి మాట్లాడరు, వ్యవస్థలు పనిచేయవు. ఉదాహరణకు మనము నిన్న ఏదైతే ఇప్పుడు దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో హల్చల్ రేపుతున్న అంశం ఏంటిదంటే షర్మిష్ఠా పనోలి అంశం. షర్మిష్ఠా పనోలి అనేటామె ఆదివాసి గిరిజన తెగకు సంబంధించిన ఒక 22 సంవత్సరాల యువతి. ఆమె కలకత్తాకు సంబంధించిన, బెంగాల్కు సంబంధించిన అమ్మాయి. పూణేలోని సింబాయోసిస్ లా కాలేజీలో ఆమె న్యాయ విద్య చదువుతోంది. 4వ సంవత్సరం, ఇప్పుడు 4వ సంవత్సరం న్యాయ విద్యను అభ్యసిస్తోంది. ఆమె ఎప్పుడు కూడా హిందూ ధర్మాన్ని, ఆమె ఆదివాసీ గిరిజన యువతి అయినప్పటికీ కూడా హిందూ ధర్మం పట్ల అత్యంత యాక్టివ్గా ఉన్న అమ్మాయి. తను ఎప్పుడు కూడా సోషల్ మీడియాలో, తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో కావచ్చు, ట్విట్టర్లో కావచ్చు, హిందూ ధర్మానికి సంబంధించిన మాటలు మాట్లాడుతూ హిందూ ధర్మం ఎలా వివక్షకు గురవుతోందో, హిందూ ధర్మం పట్ల ఇక్కడ చట్టాలు కావచ్చు, వ్యవస్థలు కావచ్చు, మనుషుడు కావచ్చు, ఏ రకమైన దాడులకు పూనుకుంటున్నారో అవి సవివరంగా ఆమె ఖాతా ద్వారా తన భావోద్వేగాలను పంచుకుంటుంది. అయితే ఈ మధ్య గత 30వ తేదీ రోజు ఆమె కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ వ్యాఖ్యలు కూడా దాదాపుగా, అంటే ఆమె అలాంటి వ్యాఖ్యలు ఆమెనే కాదు, ఎవ్వరు కూడా చేస్తే అవి సమ్మతించదగిన వ్యాఖ్యలు కావు. అయినప్పటికీ కూడా ఆమె ఇస్లాం ధర్మంపై కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ వ్యాఖ్యలను ఆమె ఏదైతే ఆమెకు విమర్శలు వస్తున్నాయో ఆ విమర్శలను వెంటనే గ్రహించిన ఆ యువతి షర్మిల తన ఇన్స్టాగ్రామ్ పోస్టుల నుంచి ఆ యొక్క వీడియోలను, వ్యాఖ్యలను తొలగించడం జరిగింది. అంతేకాకుండా ఆమె తను చేసిన తప్పును గ్రహించానని, అలా చేసి ఉండాల్సింది కాదు అని చెప్పి కూడా క్షమాపణలు చెప్తూ మళ్ళీ హైలైటెడ్ పోస్ట్ను తన ఇన్స్టాగ్రామ్లో ప్రదర్శించింది. కానీ అయినప్పటికీ కూడా చట్టము అతి వేగంగా పనిచేసింది, ఆమెను అరెస్ట్ చేసింది. దానికి మన హిందువులు, ఇటు మైనారిటీ వర్గాలతో పాటు హిందువులు కూడా చప్పట్లు కొట్టారు. ఎందుకంటే చట్టము వేగంగా పనిచేసింది అని చెప్పి ప్రశంసలు కురిపించారు. ఈమె ఏదైతే ఆ పోస్టును పెట్టిందో ఆ పోస్టును స్క్రీన్ షాట్ తీసి వజహాద్ ఖాన్ కాద్రి రషీద్ అనే యొక్క ముస్లిం యువకుడు బెంగాల్ కలకత్తాలోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. వజహాద్ ఖాన్ కాద్రి రషీదీ అనే వ్యక్తి షర్మిష్ఠా ఇన్స్టాగ్రామ్లో ఉన్న పోస్టులను స్క్రీన్ షాట్ తీసి కలకత్తాలోని గార్డెన్ రీచ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. వెంటనే గార్డెన్ రీచ్ పోలీస్ స్టేషన్లో ఉన్న పోలీసులు చట్టం పని చేయాలి కాబట్టి నేర స్వభావంతో లేదా ఒక మతాన్ని దూషించింది లేదా భావోద్వేగాలను రెచ్చగొట్టింది అనే ఒక ఆరోపణలపై షర్మిష్ఠాను వెంటనే పూణేకు వచ్చి ఆమెను అరెస్టు చేయడం జరిగింది. అరెస్టును కూడా ప్రజలకు చూపడం జరిగింది. వెంటనే భారతదేశంలోని హిందువులు, మైనారిటీలు ప్రతి ఒక్కరు కూడా చట్టం పనిచేసిన తీరు పట్ల, ఎందుకంటే ఇంత వేగంగా ఆమె పోస్టు పెట్టింది 30వ తేదీన, ఫిర్యాదు చేసింది 31వ తేదీన, ఈ 1వ తేదీనే ఆమెను అరెస్టు చేశారు. అంటే
చట్టం అత్యంత వేగంగా పనిచేసింది. దీని పట్ల చట్టాన్ని ప్రశంసిస్తూ మన దేశంలోని అనేక సెక్యులర్ నాయకులు, హిందూ అందరూ సమానమైనటువంటి కొంత నాయకత్వం ఆమెను ఈ ఏదైతే చట్టాన్ని ప్రశంసించారు. అయితే ఇంతవరకు బాగానే ఉంది. మనం కూడా చట్టం పనిచేసిన తీరును హర్షిద్దాం, ఎందుకంటే ఇంత వేగంగా చట్టం పనిచేసింది. కానీ ఇక్కడ ఈ వజాద్ ఖాన్ ఖాద్రీ రషీదీ అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు. ఎవరు? ఈ షర్మిష్ఠా పనోలి ఆమె అనే యొక్క 22 సంవత్సరాల యువతిపై తాను ముస్లాం ధర్మం పట్ల భావోద్వేగాలు రెచ్చగొట్టే విధంగా ఆమె పోస్టులు ఉన్నాయి, ఇది మా యొక్క మత ధర్మానికి నిషిద్ధము అని ఆ యొక్క యువకుడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. స్పందించాడు, పోలీసులు వెంటనే స్పందించారు. అయితే ఇక్కడ వజాద్ ఖాన్ గురించి కూడా మనం తెలుసుకోవాలి. ఇదే వజాద్ ఖాన్ హిందూ దేవీ దేవతల పట్ల, హిందూ ధర్మం పట్ల ఎంతటి క్రూరమైన స్వభావాన్ని కలిగి ఉన్నాడో చూడండి మీరు. ఇక్కడ యొక్క కామాఖ్యాదేవి యొక్క ఆలయంపై ఏ రకమైన వ్యాఖ్యలు చేస్తున్నాడో మీరు గ్రహించండి. అతను మాట్లాడిన మాటలు అసలు ఈ దేశంలోని హిందువుల పట్ల ఎంత అవమాననీయమైన హిందూ యొక్క నమ్మకాలను ఏ రకంగా ఆయన తూట్టుపడుస్తున్నాడో ఒక్కసారి చూడండి. ఆయన వ్యాఖ్యలు కనుక మనం పరిశీలించినట్లయితే అతని మనస్సులోని దుర్మార్గమైన ఆలోచన మనకు ఇట్లే కనబడుతూ ఉంది. వజాద్ ఖాన్ ఖాద్రీ రషీదీ ఏమంటున్నాడంటే తన ట్విట్టర్ పోస్ట్లో, కామాఖ్యాదేవి టెంపుల్ వేర్ బ్రాహ్మిన్ గెట్స్ వర్షిప్ ఫ్రమ్ అదర్ హిందూస్ ఆఫ్ చొప్పడ్ వజేనా, ఇట్ ఈస్ వెరీ హార్డ్ టు డిఫరెంటియేట్, ఈజ్ ఇట్ బ్లైండ్ వర్షిప్ ఆర్ మెంటల్ సిక్నెస్. ఎంత ఘోరమైన భావోద్వేగాలను ఈయన ప్రయోగిస్తున్నాడో చూడండి. హిందూ దేవీ దేవతల పట్ల ఇతను మాట్లాడుతున్న తీరు అదే. మళ్ళీ షర్మిష్ఠా యొక్క ఇన్స్టాగ్రామ్ పోస్ట్, ఆమె చేసింది తప్పు, అది అందరికీ తెలుసు, కానీ ఫిర్యాదు చేశాడు. ఇతను చేసిన వ్యాఖ్యలు మాత్రము విహెచ్పి నాయకులు ఫిర్యాదు చేసినా కూడా ఇంతవరకు కేవలం కేసు నమోదు చేసి ఫైలు డస్ట్బిన్లో పెట్టేశారు. అంటే చూడండి, ఒక వర్గం మెజారిటీ ప్రజలపైన ఇక్కడ చట్టం ఎంత వేగంగా పనిచేస్తుంది. ఒక మెజారిటీ హిందూ మతానికి సంబంధించిన ఒక వ్యక్తి మాట్లాడిన మాటలను అందరూ ఆల్రెడీ భారతీయ సమాజం అంతా కూడా గర్హించారు, ఆమెను వ్యతిరేకించారు, ఆమెను అరెస్టు చేయడం సక్రమమైన పద్ధతి అని కూడా మాట్లాడారు. మరి ఇక్కడ ఈ వజాద్ ఖాన్ చేస్తున్న పని ఏమిటి? ఫిర్యాదుదారుడు, అతను ఫిర్యాదుదారుడి, షర్మిష్ఠపై ఫిర్యాదుదారుడే ఇలాంటి వ్యాఖ్యలు పెడతా ఉంటే, ఇలాంటి వ్యాఖ్యానాలు, ఇలాంటి దూషణలు చేస్తూ ఉంటే, ఫిర్యాదు చేసినప్పటికీ కూడా ఎందుకు మౌనంగా ఉంటుంది ఈ సమాజం? కనీసం ఆమె అసలు వాస్తవానికి ఆమె ఆదివాసీ మహిళ, కనీసం గిరిజనులు కూడా స్పందించడం లేదు. వాస్తవానికి అసలు వారి మెదళ్ళలో ఏముందో కూడా అర్థం కావడం లేదు. హిందూ సమాజంలోని ఎందుకు ఇంత నిద్రానవస్థలో ఉంటుంది, ఎందుకు ఈ రకమైన నిద్రానవస్థలోకి వెళ్ళి సుషుప్తావస్థలో అసలు మాకేం జరుగుతుంది, మా యొక్క దేవీ దేవతలను ఒక వ్యక్తి అన్య మతస్థుడైన ఈ ఖాద్రీ ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటే, పైగా మా హిందూ ధర్మానికి సంబంధించిన ఒక అమ్మాయిపై ఫిర్యాదు చేసి కూడా అతను బహిరంగంగా ఇలాంటి పోస్టులు పెడుతూ స్వేచ్ఛగా తిరగగలుగుతున్నాడు అంటే ఏంటి? అసలు రాజ్యాంగానికి ఏమైంది? ఈ దేశంలో మనం రాసుకున్న చట్టాలు ఏమయ్యాయి? మనము ఒకరిని దూషించొద్దు అని మనం నిబంధనలు పెట్టుకున్నప్పుడు, మరి మనల్ని కూడా దూషించినప్పుడు ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఎటువంటి మాటలు మాట్లాడాలి, ఏమి చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి? అదే పోలీసులు ఎందుకు మెజారిటీ ప్రజల మీద ఇంత స్వేచ్ఛగా, ఇంత ఒక స్పీడ్గా వేగంగా చర్యలు తీసుకున్న వ్యవస్థ ఇతని పట్ల మాత్రం ఎందుకు చర్యలు తీసుకోవడానికి వెనకాడుతోంది అనేది మనం ఇప్పుడు ఆలోచించాల్సిన అంశం. జై హింద్, భారత్ మాతాకి జై.